8 इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। नागर कर्नूल जिला एसपी गायकवाड़ वैभव रघुनाथ ने आज मीडिया से बातचीत करते हुए कहा कि नागर कर्नूल ज़िले में नए कवानीन के तहत 2 मुकदमात दर्ज हुए हैं। जिला एसपी ने कहा कि मुल्क भारत में तब्दील शुदा कवानीन नाफिज हो चुके हैं, आवाम इस बदले हुए कवानीन से आगाह होना चाहिए। उन्होंने कहा कि बदले हुए कवानीन से मुतासरीन को इंसाफ मिलेगा। अब से नए कवानीन के मुताबिक EFIR का निज़ाम लाया गया है ताकि मुल्क में कहीं से भी शिकायत दर्ज करवाई जा सके। ఓకే సార్ అందరికీ నమస్కారం। మీ అందరికీ తెలుసు నిన్న 1 జూలై 2024 నుంచి కొత్త చట్టం ఇనాక్ట్ అయింది। మన పాత ఏ చట్టం ఉంది అది ఇండియన్ క్రిమినల్ కోడ్, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్। ఈ 3 లాస్ మన బ్రిటిష్ టైం కాలం నుంచి ఇక్కడ ఉంది। ఈ 3 లాలో ఇప్పుడే 1 జూలై నుంచి చేంజ్ చేసి మన ఐపీసీలో రిప్లేస్ చేసి భారతీయ న్యాయ సంహిత, తర్వాత సిఆర్పిసి రిప్లేస్ చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో రిప్లేస్ చేసి భారతీయ సాక్ష్య అధినియం। ఇది 3 లాస్ నిన్న నుంచి ఇనాక్ట్ అయింది। అది బ్రిటిష్ టైంలో వాటెవర్ అది 3 లాస్ ఉంది, అది మెయిన్ పర్పస్ అప్పుడే అది క్రిమినల్లో పెనలైజ్ చేయడానికి ఉంది। బట్ ఇప్పుడే మన జస్టిస్ ఓరియంటెడ్ మన బాధితులకు న్యాయం జరగాలి, దానికోసం ఇది హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రభుత్వం మన ఈ 3 కొత్త లాస్ ఇనాక్ట్మెంట్ జరిగింది। ఈ లాస్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ లాస్ ఇనాక్ట్ జరిగింది। మన పబ్లిక్ లో ఈజీగా ఫెసిలిటీ చేయడానికి మన EFI ఆప్షన్ కూడా ఉంది। మన అందరికీ తెలుసు అది కొన్ని కేసుల్లో చాలా రిజిస్ట్రేషన్ కోసం చాలా డిలే అవుతుంది, దానికోసం ఒక న్యూ ఫెసిలిటీ EFI కూడా ఇంట్రొడ్యూస్ జరిగింది। ఈ ఫెసిలిటీలో పబ్లిక్ ఆన్లైన్ లో ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఆర్ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా కంప్లీట్ చేయొచ్చు। మన పోలీస్ బాధ్యత ఉంది ఈ కంప్లైంట్ కంపల్సరీ EFI రిజిస్టర్ చేసి 3 డేస్ లోపల ఈ బాధిత ఎవరు ఉన్నారు, కంప్లైంట్ ఎవరు ఉన్నారు, వాళ్ళు 3 డేస్ లోపల పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇది సంతకం పెట్టాలి। సో ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ అయింది। తర్వాత ప్రతి చట్టంలో కొన్ని ఇంప్రూవ్మెంట్ జరిగింది। మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్। సో ఈ టెక్నాలజీ గురించి ఈ వాటెవర్ ది స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంది, పంచనామా రికార్డింగ్ ఉంది, అన్ని మొత్తం ఆడియో విజువల్ రికార్డింగ్ చేయొచ్చు, అది ఆప్షన్ కూడా వచ్చింది। సో ఇది మన ఇన్వెస్టిగేషన్ చాలా సపోర్ట్ అయితే నాట్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ బట్ అది మన ట్రయల్ టైంలో కూడా ఈ ఆడియో విజువల్ చాలా ఇంపార్టెంట్ ఉంది। సో ఇది యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ ఇది మెయిన్ బ్యాక్బోన్ ఆఫ్ న్యూ క్రిమినల్ లాస్। తర్వాత మన చాలా మంది టైంలో లాంగ్ ఇన్వెస్టిగేషన్ అయితే డైలీ ఇన్వెస్టిగేషన్ మన డ్రాగ్ ఆన్ ఫర్ ఇయర్స్ టుగెదర్। సో ఇప్పుడే ఒక టైం బౌండ్ మెకానిజం వచ్చింది। ఫర్ ఎగ్జాంపుల్ మన చిల్డ్రన్ గురించి, ఉమెన్ గురించి క్రైమ్ వాటెవర్ అది క్రైమ్స్ ఉన్నాయి, దాంట్లో మన 60 డేస్ లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి। నాట్ ఓన్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉంది బట్ అది మన కోర్ట్ జడ్జెస్ కూడా, జడ్జెస్ పైన కూడా ఇది బాధ్యత ఉంది, వాళ్ళు కూడా ఇది అన్ని మొత్తం ఛార్జ్ షీట్ తర్వాత ట్రయల్ తర్వాత జడ్జ్మెంట్ ప్రొనౌన్స్మెంట్ అన్ని మొత్తం టైం బౌండ్ చేయాలి। సో ఇది మన ఏదైనా క్రైమ్ జరిగితే అప్పుడే తొందరగా మన జస్టిస్ రావడానికి ఈ న్యూ లాస్ స్కోప్ ఉంది। మళ్ళీ ఇది డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ ఇది ఒకటి ఇంపార్టెంట్ సెక్షన్ ఇప్పుడే ఇనాక్ట్ జరిగింది। ఇప్పుడే మన కోర్టులో ఏదైనా క్రైమ్ గురించి లేదా ప్రాపర్టీ అటాచ్మెంట్ గురించి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది ఇయర్స్ టుగెదర్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్। సో ఇప్పుడే మన 30 డేస్ లోపల కంపల్సరీ ఈ ప్రాపర్టీ పైన డిసిజన్ చేయాలి, అది డిస్పోజల్ చేయాలి లేదా బాధితులకు రిటర్న్ ఇవ్వాలి లేదా డిస్ట్రక్షన్ చేయాలి, వాటెవర్ యాక్షన్స్ మనం 30 డేస్ లోపల చేయొచ్చు। సో ఏదైనా ప్రాపర్టీ ఉంది అది 30 డేస్ లోపల ఖచ్చితంగా డిస్పోజల్ అయితే తర్వాత మనకు తెలుసు చాలా మంది అది చీటింగ్ ఆఫెండర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేసి
వాళ్ళు వేరే ప్రాపర్టీలో పర్చేజ్ చేస్తున్నారు, వేరే పర్సన్ పైన ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో ఇప్పుడే మన పోలీస్ లో ఒక మంచిగా పవర్ వచ్చింది. ఈ పవర్ అండర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ అని క్రైమ్ ప్రాపర్టీ యాక్టివ్ పర్సన్ గ్యాదర్ చేశారు. ఈ క్రైమ్ ప్రాపర్టీ ఎవరైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు, ఫర్దర్ సేల్ చేశారు, అన్ని మొత్తం ప్రాపర్టీ సీజ్ చేయడానికి, అటాచ్మెంట్ చేయడానికి ఇది ఆప్షన్ ఉంది. సో ఈ బాధ్యతతో ఖచ్చితంగా ఈ ఆప్షన్ తో ఈ కొత్త లాస్ కు ఒక మంచిగా న్యాయం జరిగితే అదే ఆలోచన. తర్వాత ఈ ఆర్డర్ స్పీడ్ ఇన్వెస్టిగేషన్ కూడా గురించి కూడా చాలా మంది కొత్త కొత్త సెక్షన్ ఇట్లా దాంట్లో యాడ్ అయింది. తర్వాత మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైంలో ఏదైనా యాక్టివ్ కస్టడీ కావాలి, తర్వాత లేటర్ ఆన్ ఎన్ని కొత్త ఫ్యాక్ట్స్ వస్తాయి, కేసు ఇన్వెస్టిగేషన్ అప్పుడే యాక్టివ్ ప్రెజెంట్ కావాలి. దానికోసం కూడా మనకు 40 days ఆర్ 60 days వరకు కూడా పోలీస్ కస్టడీ అలా ఉంది. సో ఇది మంచిగా ఒక సెక్షన్ ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా యాడ్ అయింది. సో ఈ టైంలో రకరకాలుగా ఇది కొంత ఇనిషియేటివ్ కొన్ని కొత్త కొత్త సెక్షన్ ఇప్పుడు యాడ్ అయింది. అండ్ ఇది మెయిన్ ఫోకస్ అంటే ఈ ముగ్గురు లాస్ మెయిన్ ఫోకస్ అంటే ఈ బాధ్యత ఎవరు ఉన్నారు, విక్టిమ్ ఎవరు ఉన్నారు, వాళ్ళకి జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలి. అండ్ ఇది వాట్ ఎవర్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంది అది మొత్తం టైంలో జరగాలి అండ్ ఇమీడియట్ గా విక్టిమ్ లో జస్టిస్ జరగాలి, అదే ఉద్దేశం ఉంది. సో ఇప్పుడే ఈ దానికోసం ఈ ముగ్గురు లాస్ గురించి చాలా మంది మన పబ్లిక్ లో ఇప్పుడు అవగాహన లేదు. దానికోసం ఇది ఈరోజు సెషన్ అని పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మన పబ్లిక్ లో కూడా రిక్వెస్ట్, ఈ లాస్ లో కూడా చేంజెస్ అయింది, మీకు కూడా ఈ లాస్ గురించి అవగాహన కావాలి, మీ రైట్స్ ఏమి ఉన్నాయి అది కూడా మీకు తెలియాలి. దానికోసం ఇది ఒక చిన్న అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. మన ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా, ప్రతి మండల్ లెవెల్ లో కూడా ఈ రోజు నుంచి మన అవగాహన కార్యక్రమం మేము ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఈ మన పోలీస్ ఆఫీసర్ గురించి కూడా లాస్ట్ 1 month లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ అడ్మి రామేశ్వర్ గారు అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సిఐస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని సివిల్ స్టాఫ్ లో ఇప్పుడే లాస్ట్ 1 month నుంచి ఇక్కడ ట్రైనింగ్ కూడా జరిగింది. వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి ట్రైనింగ్ వచ్చి ఇక్కడ వచ్చారు. అండ్ తర్వాత మన అందరు స్టాఫ్